జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మరియు చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులా లగ్నానికి పరమ యొక్క కారకుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు నశిస్తారు. కోర్టు కేసు విజయాలు ఉంటాయి. కోర్టు కేసులో మీకు వైపు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంటారు. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాట రాశిలో నిలబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. జూన్ 6వ తారీఖు నుంచి ఆయన లాభస్థానానికి వస్తున్నారు. రాహు కూడా దృష్టి లాభస్థానం మీద ఉన్నది. దాని మూలంగా మీకు మనీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ పరంగా గొడవలు అయితే అధికంగా ఉంటాయి. ఎందుకంటే రాహువు కుజుడు బద్ధ శత్రువులు. దాని మూలంగా గొడవలు అంటూ ఉంటాయి కుటుంబ సభ్యులతో, మరియు లైఫ్ పార్ట్నర్తో కూడా గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే, మరియు సప్తమాధిపతి కూడా నీచబడి ఉంటే కనుక ఈ మాసంలో మ్యారేజ్ పరంగా మీకు గొడవలు అనేవి విపరీతంగా వస్తాయి. దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు అష్టమ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్ళిపోతున్నారు. జూన్ 14వ తారీఖు నుంచి మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అలాగే బుధుడు కూడా జూన్ 6వ తారీఖు నుంచి ఆయన 9వ స్థానానికి వెళ్తున్నారు. మీకు బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో రాబడి ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. చాలా సంతోషంగా ఉంటారు. జూన్ 22వ తారీఖు నుంచి మాత్రం మీరు బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టకండి. ఇబ్బందులు ఉన్నాయి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. విదేశీ వ్యాపారం చేయాలనుకున్నా సరే ఈ సమయం అనేది చాలా బాగున్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.